హాయ్, బీరకాయ పెసరపప్పు పులుసు చేసేదానికి ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, అంతే ఫ్రెండ్స్. ఇవి ఉంటే సింపుల్ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాగిపోయింది. నువ్వుల నూనె ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకుంటే చాలు. నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర డైజెషన్కి మంచిది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర అయిన వెంటనే జీలకర్ర కొద్దిగా వేగిన వెంటనే ఎర్రగడ్డ, ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అల్లం తెల్లగడ్డ బాగా వేగిన తర్వాత బీరకాయ వేసేయాలి. బీరకాయలు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది చాలా విధాలుగా చేసుకోవచ్చు. మా ఇంట్లో సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది. టమాటాలు కూడా వేసుకున్నాము. టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు వేసుకుంటే ఇంకా కూర రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో దీన్ని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు ఎప్పుడు కూడా నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది కాబట్టి. ఇప్పుడు బాగా బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పు వేసాము కాబట్టి ఇంకొంచెం వాటర్ ఎక్కువగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఒక 2 విజిల్స్ పెట్టి దింపుకుంటే
సింపుల్ అయిన బీరకాయ పెసరపప్పు పులుసు రెడీ.